ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుతున్నాను, ఆనందించుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. మన జీవితంలో సంతోషం పరిస్థితులపై ఆధారపడి ఉంటే అది త్వరగా మారిపోతుంది. కానీ ప్రభునందు కలిగే ఆనందం శాశ్వతమైనది. అపోస్తలుడైన పౌలు ఈ మాటలను చెరసాల్లో ఉన్నప్పుడు రాశాడు. అయినప్పటికీ ఆయన తన కష్టాలపై కాకుండా క్రీస్తుపై తన దృష్టిని ఉంచాడు. ప్రభునందు ఆనందించడం అంటే సమస్యలు ఉండవని కాదు. సమస్యల మధ్యలో కూడా దేవుడు మనతో ఉన్నాడనే గొప్ప విశ్వాసంతో జీవించడం. మన రక్షణ, దేవుని ప్రేమ, ఆయన వాగ్దానాలు, ఆయన సన్నిధి, ఇవే మన నిజమైన ఆనందానికి మూలాలు. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ హృదయాన్ని ప్రభుపై నిలిపి ఆయనతో ఆనందించండి. ఈ ఆనందమే మీకు బలమై శాంతిని, నిరీక్షణను అనుగ్రహిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలో కలిగే నిజమైన ఆనందానికి నీకు కృతజ్ఞతాస్తుతులు. మా జీవితంలో ఎలాంటి కష్టాలు, పరీక్షలు వచ్చినా మా చూపులను పరిస్థితులపై కాకుండా నీపై నిలిపి ఉంచే కృపను అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాలను ఆనందంతో నింపండి. మా కుటుంబాలకు నీ సమాధానమును, ఆశీర్వాదాన్ని ప్రసాదించండి. ప్రతిరోజు నిన్ను స్తుతిస్తూ నీలోనే ఆనందించే జీవితాన్ని మాకు ప్రసాదించమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.